ఫస్ట్ ఆయన ఏమంటున్నారు, ఆయన భాష ఏంది, ఆయన స్లాంగ్ ఏంది, ఆయన చేస్తున్న పనులేంది, ఆయనకి దానికి ఉన్న సంబంధం లేదన్నట్టు. ఖైదీ మెంటాలిటీ, జైల్లో ఉండాల్సిన కానీ మీరు చూస్తే మొత్తం బీఆర్ఎస్ కి ఫేవర్ గానే ఉన్నారు కదా. మళ్ళీ బీఆర్ఎస్ తోటి కంపేర్ చేసినప్పుడు జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఉంది. దావోస్కి వెళ్ళి చాలా అంటే దాదాపుగా 1,70,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. జ్ఞానం జూట మాటలు మాట్లాడిన తర్వాత జూటా వాళ్ళు చేసేవన్నీ కూడా లొట్టపీస్ కేసు, నా మీద కావాలని కక్షపూరితంగా చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారు. సుప్రీం కోర్టులో విత్డ్రా చేసుకుంది కూడా కేటీఆర్ గారే క్వాష్ పిటిషన్. సరే దేఖలేంగే. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో విద్యుత్ బకాయిలు కూడా లొట్టపీస్ కేసేనా? వీడియోలో బ్యాక్ తోటి దొరికి అయినా అదేం అయితలేదు. 1 year పరిపాలనలో విజయోత్సవాలు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా సెలబ్రేషన్ చేస్తుంది. సో ఎంత సెలబ్రేట్ చేసుకుందంటే ట్విట్టర్ లో ఒక పోల్ పెట్టింది. టీంలు కావాలంటే మీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అనిపిస్తుంది. నేను ఒకసారి కొన్ని చూపిస్తాను. హైదరాబాద్ పక్కన సముద్రం ఉందని చెప్పి చెప్తలేడు. ఇవన్నీ ఆయన ఏమంటలేడు మాటలు. మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. ఎవరైతే వాళ్ళ కొడుకుని చంపిండో ఆయనతోటి మస్తు దోస్తాన్ చేసి బయటికి వచ్చి చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వెనకాల మీ నాన్నగారు ఉన్నారు, అలా ఉన్నవా ఇప్పుడున్న బీఆర్ఎస్ లో ఉన్న అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది. కానీ ఈయన మాత్రం సింగిల్ గా సోలోగా వచ్చాడు కదా. కళ కూడా వచ్చుంటే పక్కన పో కళ అని ఉంటాడు, సీఎం నేను కానుపో అని. మీసం తిప్పి మరి చిటికెలు వేసి నెక్స్ట్ వచ్చి మీ అందరూ చూస్తా అన్నాడు, వచ్చిండు అయ్యిండు. ప్రజలంతా చూపించడానికి వచ్చినట్టున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మీ సింగిల్ వర్డ్ లో చెప్పండి. చీఫ్ మినిస్టర్. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ. రేవంత్ రెడ్డి ఏమో సినిమాలు చూపిస్తాడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో. ఈయన మళ్ళీ మా దగ్గరకు వచ్చి టికెట్లు పెంచమని అడగండి. చిన్న సినిమాలు తీసుకొని మంచి కథలు తీసుకొని మేము ఎంకరేజ్ చేస్తాం. చక్కగా చెప్పినరా. మళ్ళీ గేమ్ చేంజర్ కి వెంటనే మిడ్ నైట్. నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు గారు. మన తెలంగాణ అస్తిత్వాన్నే తీసేస్తున్నారు మన తెలంగాణ తల్లి నుంచి. శ్రీమతి కొండా సురేఖ గారు, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్. నా ప్రకారం అయితే ఫారెస్ట్ మినిస్ట్రీ అన్నారు కదా, అడవిల్లో మనుషులు కూడా బెటర్. కావాలని కేటీఆర్ మీద ఇష్టం ఉన్నట్టు దుర్భాషలు ఆడిందని నేను పెట్టి కింద రాసుకొని చూస్తున్నా వాళ్ళే. నమస్కారం, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను సహస్ర. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి మీద చాలా మీమ్స్ అయితే చూస్తా ఉన్నాము. కేవలం ప్రజలే కాదు, బీఆర్ఎస్ నాయకులే కాదు, ఇంకా చాలా మంది తన మీద ట్రోల్ చేస్తా ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డిని ఇంకా బాగా ఎక్కడ చూసినా పొట్టున తిడుతుంది ఒక మహిళ. సో తను పెద్దగా రాజకీయంలో అనుభవం అయితే లేదు, నాన్న దగ్గర నుంచి రాజకీయం నేర్చుకున్నాను అని చెప్తుంది. అంతేకాకుండా ప్రజా సమస్యల మీద కూడా పోరాడుతుంది. సో రేవంత్ రెడ్డి పొట్టున తిట్టడం కాకుండా రాజకీయ నాయకులైనటువంటి అందరినీ కూడా వేలెత్తి చూపిస్తుంది, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్ని. సో మరి కాంగ్రెస్ పరిపాలన మీద తన అభిప్రాయాలు తెలుసుకుందాం. అంతేకాకుండా పాలిటిక్స్ లో ఖచ్చితంగా ముందుకు వెళ్తాను, రంగం మొత్తం సిద్ధం చేసుకున్నాను, ఇకపై నా జీవితం అంతా కూడా రాజకీయంలోనే ఉండబోతుంది. మరి తను ఎవరో కాదు, మహారెడ్డి గోపాల్ రెడ్డి వాళ్ళ డాటర్ మహారెడ్డి శ్రేయారెడ్డి. సో తన రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది, ఎంతవరకు వెళ్తుంది, వెళ్ళిన తర్వాత రాజకీయంలోనే ఉంటుందా లేదా ఇంకేమైనా చేస్తుందా, రేవంత్ రెడ్డిని ఎందుకు తిడుతుందో కూడా తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రేయ గారు. నమస్కారం శాస్త్ర గారు. సో ఎక్కడ చూసినా గానీ ఫస్ట్ ఛానల్స్ ఓపెన్ చేస్తే మీరు కేవలం రేవంత్ రెడ్డినే కాకుండా వాళ్ళలో ప్రతి ఒక్క మినిస్టర్లని వాళ్ళని కూడా వేలెత్తి చూపిస్తున్నారు. సో ఫస్ట్ ఆయన ఏమంటున్నారు, ఆయన భాష ఏంది, ఆయన స్లాంగ్ ఏంది, ఆయన చేస్తున్న పనులేంది, ఆయనకి దానికి ఉన్న సంబంధం లేదన్నట్టు ఆయన నిగనం తిడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ప్రజా పరిపాలన మీద చాలా అంటే చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అంటే మీరు బీఆర్ఎస్ లో ఉన్నందుకు తిడుతున్నారా, అంటే ఇది ఒక అనవాతిగా తిడుతున్నారా, నిజంగానే మీకు నచ్చట్లేదా? నాకైనా స్లాంగ్ తోటి ఏం ప్రాబ్లం లేదు, తెలంగాణ యాస ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. కానీ ఆయన భాషతోటి నాకు ఉన్న ఒక ప్రాబ్లం, ఆయన మాట్లాడే తరీకా, ఆయన అవగాహన లేకుండా మాట్లాడడం, ఏ సందర్భాల్లో ఎక్కడేం మాట్లాడాలో తెలియకపోవడం, ఆ బూతులు కత్తులు పెట్టుకొని తిరుగుతా అనడం. ఆ మనిషే ఒక విచిత్రమైన మనిషి, ఒక ఖైదీ మెంటాలిటీ, జైల్లో ఉండాల్సిన మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను ఆయనని విమర్శిస్తున్నాను.
పోనీ ఏమైనా పనులు చేస్తున్నా తెలంగాణకి ఆ విషయాలపైన విమర్శిద్దామంటే ఏమి పనులు చేస్తలేడు. ఉమ్, ఆ విషయం పైన కూడా పోట్లాడుతున్నాము. ఉమ్. అండ్ పార్టీకి అతీతంగా ప్రజల తరపున నడుస్తున్నాము మేము. పార్టీకి అతీతంగా ప్రజల తరపున మీరు పోట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు అంటున్నారు. కానీ మీరు చూస్తే మొత్తం బీఆర్ఎస్ కి ఫేవర్ గానే ఉన్నారు కదా. బీఆర్ఎస్ అంత మంచి పనులు చేసింది కదా మరి. బీఆర్ఎస్ చేసిన కంపారిజన్ తోటి ఇప్పుడు కాంగ్రెస్ చేసింది లేకపోతే తెలంగాణలో ఉంది ఆ పార్టీ ఈ పార్టీ అంతే కదా ఉమ్, ఇప్పటి వరకు. ఉమ్, మరి ఎవరితోటి కంపేర్ చేయాలి? బీఆర్ఎస్ తోటి కంపేర్ చేయాలి. మళ్ళీ బీఆర్ఎస్ తోటి కంపేర్ చేసినప్పుడు జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఉంది. ఉమ్, జమీన్ లో పాతుకుపోయి కాంగ్రెస్ ఉంటే ఆకాశంలో ఎక్కడో స్వర్గంలో బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పనులు చేసిన దానిపై నేను మాట్లాడుతున్నాను. తప్పేముంది దాంట్లో? ఉమ్. వీళ్ళు చేస్తలేరు, వీళ్ళెత్తి చూపిస్తున్నాను. వాళ్ళు చేసిండ్రు, ఏం చేసిండ్రో చెప్తున్నాను. వాళ్ళు చేసిన దాంట్లో కూడా మీరు ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి దాన్ని కూడా వంక పెడుతున్నారు. అంతో ఇంతో కొన్ని పనులు అయితే చేయడం జరిగింది. ఆ దావోస్కి వెళ్ళి చాలా అంటే దాదాపుగా 1,70,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామంటున్నారు. దాని మీద ఏడ తీసుకొచ్చారు, ఏడ కంపెనీ, అన్ని బోకస్ కంపెనీ, సూట్ కేస్ కంపెనీ అంటున్నారు. హైడ్రో విషయంలో అంటున్నారు, వాటర్ విషయంలో అంటున్నారు, సుందరీకరణ విషయంలో అంటున్నారు. మీ ఒక్కరే కాదు, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా దీని గురించి వ్యక్తి చూపించడానికే రెడీగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఒక్కలే కాదు, ప్రజలందరూ కూడా అదే మొత్తుకుంటున్నారు. నువ్వు ఏం చేస్తున్నావు రా బాబు, ఈ నిదేం పాలన, దరిద్రపు పాలన, దొంగల పాలన అని చెప్పి వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు. ఉట్టిగానే చెప్పడం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లుందంటే చేసేది ఘోరంతా చెప్పుకునే కొండంతలాగా ఉంది వాళ్ళ వ్యవహారం. ఆడ తెచ్చిందేం లేదు, తెచ్చినామని చెప్పి చెప్పుకుంటున్నారు. నిజంగానే తెచ్చుంటే పోయిన సంవత్సరం మీరు తెచ్చినా అని చెప్పి 40,000 కోట్లు చూపియండి, లెక్క చూపియండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్పి అడుగుతున్నాం. దాంట్లో తప్పేముంది? అది చూపిస్తే చేసిందని చెప్పి నమ్మకం వస్తుంది. మీరు అది చేస్తలే తెచ్చినామని చెప్పి వచ్చిందో లేదో పెద్ద పెద్ద హోర్డింగ్లు మరుక్షణమే అట్లా అయిందో లేదో అంత పెద్ద హోర్డింగ్ ఎట్లా రెడీ అయింది అంటే వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్లుగా ఈడొస్తే సైన్ చేసుకొని చేస్తాము అని చెప్పి ఇక్కడికెళ్ళి రాయించుకొని అక్కడ వెళ్ళి చేసుకున్నట్టుంది వ్యవహారం. మరి ఉన్నదాన్ని ఉన్నదంటాము, లేనిదాన్ని లేదంటాము. జూటాగాలు ఇన్యానం జూట మాటలు మాట్లాడిన తర్వాత జూటా అనకపోతే ఇంకేమంటారు, మంచిగా అని చెప్పి మెచ్చుకుంటారా? అట్లనే అంటే జూటా మాటలు కేవలం కాంగ్రెస్ వాళ్ళని అని మీరు అంటున్నారు. మొన్నటి వరకు లొట్టపీస్ కేసు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పెట్టినవన్నీ కూడా జూటా మాటలు, వాళ్ళు చేసేవన్నీ కూడా లొట్టపీస్ కేసు, నా మీద కావాలని కక్షపూరితంగా చేస్తాడని కేటీఆర్ అంటున్నారు. లొట్టపీస్ కేసు ఏదైతే ఉందో మీకు తెలుసా? తెలుసు, ఫార్ములా ఈ కేసు. మరి లొట్టపీస్ కేసు అని ఇప్పటికీ నేను అదే అంటాను. ఎందుకని అంటున్నారు లొట్టపీస్ కేసు అని? ఎందుకంటే ఆయన ఏం కరప్షన్ చేయలేడు కాబట్టి లొట్టపీస్ కేసే అవుతుంది. మరి అట్లా కరప్షన్ చేయకపోతే ఆయన ఎందుకు భయపడుతున్నాడు? అడ్వకేట్ ని తీసుకురావాలి, లాయర్ నుంటే వస్తానని అంటున్నాడు. డైరెక్ట్ ఎందుకు వెళ్ళట్లేదు? డైరెక్ట్ ఎందుకు వెళ్తారు అంటే అది చట్ట ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకెళ్ళగలుగుతారు కాబట్టి తీసుకెళ్తున్నారు. ఈయన ఎట్లున్నాడు, ఆడు ఏం లేకుండానే వెళ్ళి చుట్టాల ఇంట్లో డ్రగ్స్ ప్లాన్ చేసి లాక్ చేసే ఉద్దేశంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్దేశంలో ఉన్నప్పుడు ఈయన జాగ్రత్తలు ఉండాలా లేదా? ఉంటున్నాడు, దాంట్లో ఏం తప్పు ఉంది? ఆయన ఏమన్నాడు, సరే మీరు వేసుకొని విచారణ అని చెప్పి సుప్రీం కోర్టులో విత్డ్రా చేసుకుంది కూడా కేటీఆర్ గారే క్వాష్ పిటిషన్. సరే దేఖలేంగే, చూసుకోండి ఏడ దొరుకుతుందో అని చెప్పి. తప్పు సెక్షన్స్ కింద కేసు వేసాను కాబట్టి ఆయన క్వాష్ పిటిషన్ వేయడంలో తప్పేమీ లేదు. సరే మీరు విచారణ వేసుకుంటారా, చేసుకోండి అని చెప్పి కూడా అన్నారు. కానీ ఆయన జాగ్రత్తలో ఆయన ఉండాలి. మీ జాగ్రత్తలో మీరు ఉంటారా, దీంట్లో దొంగలు పడతారని చెప్పి తాళం వేసుకోరా, అట్లనే ఆయన ఉన్నారు. ఆయన తప్పేముంది? సరే, మీరు ఒక ఆయన విషయంలో ఈయన ఏదైతే చేసిండో చాలా ఫార్మాలిటీ గా ఏవి కూడా దొంగతనంగా ఆయన జోబులో వేసుకోలేదు అని అన్నారు. కానీ విద్యుత్ బకాయిల విషయంలో దాదాపు ఛత్తీస్గఢ్ లో 3,000 కోట్ల స్కామ్ జరిగిందని అంటున్నారు. కేసీఆర్ మీద కూడా ఆ అపవాదం అయితే ఉంది, ఆరోపణ. మరి దానికి ఏం చెప్తారు? ఆరోపణలు చేసేటోడు ప్రతి ఒక్కరు చేస్తారు. అంటే అంటే మాట్లాడుకునేటోళ్ళు 1000 మంది ఉంటారు. మీరు నిరూపించగలుగుతారా? ప్రతి ఒక్కటి ఏంటి, బీఆర్ఎస్ అడిగేది కూడా ఆధారాల కోసమే అడుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ కి మీరు ఆధారాలు చూపియండి అని చెప్పి ఇప్పుడు కూడా అదే అంటుంది. మీకు ఏమైనా కేసు ఉంటే చట్టబద్ధంగా వెళ్ళండి, ఆధారాలతో నిరూపించండి.
ఉట్టిగానే గాలి మాటలేంది, అందుకోసమే లొట్ట పీస్ కేసులు అంటాం మేము. అది కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో విద్యుత్ బకాయిలు కూడా లొట్ట కేసేనా? మరి ఏమైంది, ఏదో ఒకటి అవ్వాలి కదా. ఉమ్. ఆయన బ్యాగ్ తోటి దొరికి, ఇంత వీడియోలో బ్యాగ్ తోటి దొరికి అయినది ఏం అయితలేదు, దాన్ని ఏమంటలేరు. ఈడ ఏం లేకుండా, ఆధారాలు లేకుంటే, ఏం లేకుండానే అదైంది ఇదైంది అనుకుంటే ఎట్లా? ప్రూవ్ చేయండి. కవితక్క కేసు కూడా అన్నారు, ఏమైంది లాస్ట్ కవితక్క నెయ్యికి దాదాపుగా 100 కోట్ల లిక్కర్ స్కామ్, లిక్కర్ రాని అనేసి ఆమె మీద అన్ని వస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజం కాదని మీరు చెప్పండి. మీకు అనిపించలేదు, మీరు మనస్సాక్షి చెప్పండి, ఆమె చేసింది అవినీతి అక్రమం అని అంటారా కాదా? ఎందుకు అనాలి? అరే ఆవిడ లేకపోతే ఆవిడ 6 నెలలు జైలు శిక్ష వేశారండి ఆవిడకి. ఇన్వెస్టిగేషన్ చేసినంత మాత్రాన, రిమాండ్ కి తీసుకున్నంత మాత్రాన ఒక మనిషి గిల్టీ అని ఏం రూల్ లేదు. మన చట్టంలో అట్లుందికి రిమాండ్ లో తీసుకోవచ్చు. మరి సుప్రీంకోర్టు ఏమైనా పిచ్చోలా? సుప్రీంకోర్టులో జడ్జెస్ ఏమైనా పిచ్చోలా ఆమెకి ఇప్పుడు ఇవ్వడానికి పేరు? ఎందుకు ఇస్తారు? సుప్రీంకోర్టునే మనం మ్యానిపులేట్ చేసి తెచ్చుకోవచ్చా? నిజంగా అంతా చేయొచ్చా? అంటే మన న్యాయ వ్యవస్థని మనం అంత తక్కువ చేసుకుంటున్నామా? ఇప్పుడు మనం చెప్పి ఈమె నిజంగా తప్పు చేసిందని చెప్పి, తప్పు ఉంటే తప్పని నిరూపించాలి కదా. ఇదంతా ఎట్లుందంటే, బీజేపీకి ఒక భయం, బీఆర్ఎస్ ఎక్కడ ఇట్లా పుంజుకుంటది, నేషనల్ పార్టీ ఎట్లా అవుతుంది అని చెప్పి అదొక భయం. ప్రతి ఒక్క కేసు మీ ఉద్దేశం ప్రకారం బీజేపీ అంతా చేస్తుంది అనుకోండి. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యి చేస్తున్న కథ ఇది. కవితక్క మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూసారా? ఏమని ఇచ్చింది? కాంగ్రెస్ ఫేక్, బీజేపీ డీ ఫేక్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఫేక్, బీజేపీ డీ ఫేక్ అని అన్నది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి వీళ్ళంతా చేస్తారని మీరు అంటున్నారు. అక్కడ బీజేపీ వాళ్ళు నేను అడిగితే ఏం చెప్తున్నారు? అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ కావాలని, బీజేపీ ఇప్పుడు సెంట్రల్ లో ఉంది, తెలంగాణలో మమ్మల్ని రానియట్లేదు, తెలంగాణ మమ్మల్ని అనగదొక్కడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కావాలని కట్టుకడతలో, బయటికి మాత్రం మేము అపోజిషన్ ఉన్నట్టని వాళ్ళు అంటారు. అటు కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఏంటి, అసలు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళిద్దరు అన్నదమ్ములు అని వాళ్ళు అంటారు. ఎవరికి దాన్ని నమ్మాలి అసలు? వీళ్ళందరిది నమ్మకుండా ఇప్పుడు బీజేపీని ఎవరు లీడ్ చేస్తున్నా? బండి సంజయ్ గారు. ఆయన నోటి నుండే వచ్చిన మాటలని మీరు నమ్మండి. ఆయననే అన్నాడు, మనం కలవాలి, బీఆర్ఎస్ ని తొక్కాలి, మనం గొడవ పడితే ఎట్లా అని చెప్పి ఆయన నోటి నుండే ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నది బీఆర్ఎస్ ని తొక్కాలని. ఆయననే కాంగ్రెస్ వాళ్ళకి ఉద్దేశించి అన్న క్లిప్ నేను మీకు పంపిస్తాను. ఓకే, ఐ సెండ్ ఇట్ యూ. సో బీజేపీని ఎవరైతే లీడ్ చేస్తున్నారో ప్రెసిడెంట్ గా, ఆయన మాటలు మీరు నమ్ముతారా, లేకపోతే ఇంకెవరి మాటలు నమ్మాలి? ఆయన మాటలు చాలు కదా, వాళ్ళది ఎందుకు? ఆయన నోటికెళ్ళే వచ్చింది, ఆయన క్లిప్పే ఉంది. నిజంగానే కలిసి పనిచేస్తున్నారు, అంతెందుకు. నేను మర్చిపోయినా ఎక్కడ ఎవరు అని చెప్పి, ఎగ్జాక్ట్లీ ఎవరు అని చెప్పి. కానీ ఆయన రేవంత్ రెడ్డికి మెచ్చుకున్నాడు అనమాట. ఎంపీగా గెలిచిన తర్వాత, నీ వల్లనే నేను వచ్చినాను, నాకంత గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ని నా ఆపోజిషన్ లో నిలబెట్టలేవు నువ్వు, నీ వల్లనే నేను ఈరోజు గెలిచినాను ఇంత సులువుగా అని చెప్పి ప్రెస్ లో చెప్పినది ఉంది. వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది, ఎక్కడ మేము స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ని పెట్టాలి, మీరు ఎక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ని పెట్టాలి అని చెప్పి ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళిన. ఎందుకు? బీఆర్ఎస్ ని అనగదొక్కాలి. సో ఇది అంతే. అసలు ఈడీ కేసులు ఇన్ని అనం మన భారతదేశ చరిత్రలోనే మోడీ కన్నా ముందు ఇన్ని కేసులు కాలేదు, ఇంతమంది ఈడీ ఆఫీసర్లు రిజైన్ చేయలేరు. ఇప్పుడు ఎందుకన్నా అవుతున్నాయి? కక్ష సాధింపులకు కాదా? ఈడీ కేసులు అంటే ఎవరు సెంట్రల్ నుంచి పంపించారంటారా మీ ఒపీనియన్ ప్రకారం? డౌటా? ఈడీ ఇండివిజువల్ ఇన్స్టిట్యూట్ కదా, ఈడీకి సెంట్రల్ కి సంబంధం లేదు. ఇవన్నీ ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుపోతారు చట్టపరంగా. ఈడీ గాని లేదంటే ఏసీబీ గాని ఇవన్నీ. కానీ ఈడీ నుంచి ఇంతమంది ఆఫీసర్స్ ఎందుకు రిజైన్ చేస్తుండంటే, బీజేపీ వాళ్ళని ఆటలాడిస్తుంది కాబట్టి. అది నచ్చక భారతదేశ చరిత్రలో ఇంతమంది రిజైన్ చేసింది లేదు ఈడీ నుండి. జస్ట్ బికాస్ ఆఫ్ బీజేపీ. జస్ట్ బికాస్ ఆఫ్ బీజేపీ. ఎస్. ఇన్ని కేసులు ఎప్పుడైనా అయినాయా? సరే, చట్టబద్ధంగా వేసుకుందాం అనుకుందాం. వాళ్ళు పెట్టిన 22 కేసెస్ కాంగ్రెస్ నాయకుల మీద, లేకపోతే వేరే పార్టీ మీద పెట్టిన నాయకులు, వాళ్ళు బీజేపీకి రాగానే విత్డ్రా చేసేసింది కేసెస్ వాళ్ళ మీద. అట్లెట్లా చేసింది? చేయొద్దు కదా మరి. గట్టిగా నిల్చొని మాట్లాడే వాళ్ళని సహకరిస్తలేదు. లైక్ దే వాంట్ టు అనగదొక్కాలి, తీసేయాలని చెప్పే దాంట్లో ముందుకు వెళ్తుంది. దాంట్లో వీళ్ళు తోడు.
ఏందో తోడు దొంగలు. మీరే అంటున్నారు తోడు దొంగలని. నేను అంటలేను, బండి సంజయ్ గారే అన్నారు మనం తోడు దొంగల్లాగా ఉన్నాము, బీఆర్ఎస్ ని తొక్కుదామని చెప్పి. ఆయన నోటికెళ్ళే వచ్చింది, నేనేడన్నా. ఆయన మాటలు నేను మళ్ళీ తిరిగి అంటున్నా మీకు. బండి సంజయ్ టాపిక్ వచ్చింది కాబట్టి, బండి సంజయ్ రీసెంట్ గా గద్దర్ విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏ విషయంలో? గద్దర్ విషయంలో. గద్దర్ కావాలని మా పోలీస్ ఏబీవీపీ వాళ్ళని చంపడానికి కారణం గద్దరే. పోలీసులు నక్సలైట్ పేర్లతో పోలీసులను చంపేశారు, చాలా మంది రెచ్చగొట్టిరు, ఉద్యమకారులను చనిపోవడానికి గద్దరే కారణం, పోలీసులు చనిపోవడానికి కారణం గద్దరే అన్నట్టు మాట్లాడారు. దీనికి రేవంత్ రెడ్డి అపోజ్ చేశారు, గద్దర్ ఏమో అంత గొప్ప వ్యక్తి, ఆయన ఎలా చేస్తారు. కానీ గద్దర్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. గద్దర్ విషయంలో ఎందుకు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటే, మీరు బండి సంజయ్ ని సపోర్ట్ చేస్తున్నారనే కదా. మేము ఎవ్వరికి ఈ విషయంలో మేము బండి సంజయ్ కి సపోర్ట్ చేసినట్టు. గద్దర్ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉందంటారు బీఆర్ఎస్? మేము ఎక్కడ సైలెంట్ గా ఉన్నాం? ఎక్స్పోజ్ లో అవన్నిట్లో అయితే మాట్లాడింది ఉంది, సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేసింది ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరపున ఆ ఇష్యూస్ గురించి మాట్లాడింది, ట్వీట్ పెట్టింది, ఆల్రెడీ ఉన్నాయి. అసలు ఎవరు ఏ నాయకులు కూడా మాట్లాడలేదండి. అంత పెద్ద రచ్చ నడుస్తుంది గద్దర్ విషయంలో, అంత రచ్చ జరుగుతుంటే బీఆర్ఎస్ ఈ విషయంలో మాత్రం వాళ్ళు తన్నుకొని చావండి, మనకేంది, మనం పక్కకి వెళ్దాం. ఫార్మర్స్ విషయంలో ఇంత గొడవ పడుతున్నాం కదా, నల్గొండకి అక్కడిక్కడ వెళ్ళి సభలు చేస్తున్నారు కదా. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఉండి ప్రజలు రైతులు చనిపోయే దాని మీద ఎక్కువ మేము పోట్లాడుతున్నాము కాబట్టి దాని మీద ఫోకస్ ఉంది మాకు. ప్రజల సమస్యల పైన ఫోకస్ బీఆర్ఎస్ పార్టీది ఉంది. అట్లా అని చెప్పి అసలుకే స్పందించలేదని కాదు, స్పందించే వాళ్ళు స్పందించను, నేనే చూసినాను స్వయంగా నా కళ్ళతోటి. అండ్ నేను చెప్తున్నాను మీకు, గద్దర్ది ఎంతో పెద్ద పాత్ర ఉంది ప్రజలను కదపడానికి, ఆ పౌరుషం ఆ అరగులు తేయడానికి ఎంతో ఉంది. తెలంగాణ రావడానికి కూడా ఆయన చాలా డెఫినెట్లీ కీలక పాత్ర ఉంది. జై తెలంగాణ సాంగ్ మనం పెరిగేటప్పుడు ఆ పాటలన్నీ మనకెంత నెత్తురులో రగిలిపించింది కదా. గూస్ బంప్స్ వస్తుండే, ఒక ఫీలింగ్ అనేది వస్తుండే మనకు. మన తెలంగాణ మనం సాధించుకోవాలి, మన కోసం మనం ఉండాలి, మన భూములు మనతోటి ఉండాలని చెప్పి మనం అందరం అనుకుంది ఆయన లేపిండ్రు అది. సో అసలు అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బండి సంజయ్ మాటలకి అంత విలువ ఇవ్వడం ఆపేయాలి. ఎవరు? మీరు అందరూ. ఎందుకని? ఆటలో అట్టిపండి అంటారా? కరెక్ట్, ఆటలో అరటి పండు లాగా చూడాలి. బీజేపీని బండి సంజయ్ ని మొత్తం గ్యాంగ్ ని, బీజేపీ గ్యాంగ్ ని. ఎంత పిచ్చోడు, సెక్రటరేట్ ని డోమ్ ఉంది కూల్చేయాలంటాడు, వెళ్ళి ఇప్పుడు సుప్రీం కోర్టులో డోమ్ ఉంది, సుప్రీం కోర్ట్ ని కూల్చేస్తాడా? అంతది పనికిమాలిన పనికొచ్చేటి ఒక్కటైనా మాట్లాడితే నోరుకెళ్ళి అది ఒక ఒట్టు. అంటే ఇక్కడ కూడా వాళ్ళు మతాలు చూస్తున్నారని మీ ఒపీనియన్? డోమ్ అంటే ఇప్పుడు ముసల్మాన్ది కదా డోమ్, మాస్క్ లో ఉంటది కదా డోమ్, అది పెట్టిండ్రు, అది ఎట్లా పెడతారు, మేము కూల్ చేస్తాం అన్నట్లా మాట్లాడి. మరి హైకోర్టుకి సుప్రీం కోర్టుకి అన్ని వాటికి ఉంటది కదా, అవన్నీ ఇంకా రాజుల పరిపాలన. ఇంత దిమాగ్ లేని దానికి అదే మనకు ఖమ్మంలో వచ్చింది ఫ్లడ్స్. యూనియన్ మినిస్టర్ ఏమన్నా తెచ్చిండా ఫండ్స్? తెలంగాణ సమస్యలపై ఏనాడైనా మాట్లాడే మన తెచ్చిందుందా? ఈ చిల్లర లొల్లిలన్నీ మాట్లాడతాడు ఎక్కడికి వెళ్ళి, అన్ని అక్కడిదైంది ఇదైంది, వాళ్ళని కొట్టాలి వీళ్ళని కొట్టాలి, ఏంది ఇదంతా. ఓకే, సో ఇప్పుడు 1 ఇయర్ పరిపాలనలో విజయోత్సవాలు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా సెలబ్రేషన్ చేసుకుంది. సో మీరు చెప్పండి, మీరు దీన్ని అపోజ్ చేస్తున్నారని నాకు తెలుసు. సో అపోజ్ చేయడానికి కారణాలు అంటే ఎక్కడెక్కడ మీకు అసలు నచ్చట్లేదు? సో ఎంత సెలబ్రేట్ చేసుకుందంటే ట్విట్టర్ లో ఒక పోల్ పెట్టింది ఒఫీషియల్ హ్యాండిల్ నుండి కాంగ్రెస్, మేము ఇంత మంచి చేస్తున్నాం పరిపాలన, మీకే పరిపాలన నచ్చిందని చెప్పి పోల్ పెట్టింది అనమాట. ఆ పోల్లో బీఆర్ఎస్ పరిపాలనే బాగుందని చెప్పి 14,000 మంది ఓట్లు వేసి 70% మంది బీఆర్ఎస్ కి ఓటేసింది ఉంది. వాళ్ళు వ్యంగ్యంగా ఒకటి రాశారు, ప్రజాపాలన బాగుందా ఫామ్ హౌస్ పాలన బాగుందా అని. ఫామ్ హౌస్ పాలన ఇండైరెక్ట్ గా వాళ్ళని తిడుతున్నట్టే అన్నారు కానీ, బట్ యాదృచ్ఛికంగా ప్రజాపాలన కాకుండా ఫామ్ హౌస్ పాలన బాగుందని ఓటేశారు 75%. ఐ గెస్ ఫామ్ హౌస్ పాలన వాళ్ళు ఎవరిని ఉద్దేశించి అన్నారు? కేసీఆర్ గారు అసలు బయటికి రారు, అక్కడే ఉంటారని. అడ్మినిస్ట్రేషన్ అయితే మంచి చేస్తుందా లేదా? అడ్మినిస్ట్రేటర్ పనేంది? సిస్టమ్ సెటప్ చేసి అడ్మినిస్ట్రేషన్ కింద వరకు ప్రజలకు అందుతుందా లేదా? దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మోస్ట్ డ్యూటీ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్. చేసిండా లేదా?
సరేనా ఏదో ప్రజాపాలన అని చెప్పి పెట్టిండు, పెద్ద క్యూలు. ఎవరిని కలుస్తున్నాడు? మొదట ఫస్ట్ వీక్ లో కలిసిండు ప్రజల్ని. దాని తర్వాత ఏనాడైనా ఎవరికైనా కల్పించింది చూసినా మీరు? అదంతా ఇవన్నీ ఇంటిగానే ప్రజల్లో ఏదో ఇట్లా రేపాలి, ఇట్లా చిచ్చులు పెట్టాలని చెప్పి ఇవన్నీ సృష్టించింది తప్పితే, మంచిగా పరిపాలన ఉన్నప్పుడు, మనం ఇంత అభివృద్ధి చెందినప్పుడు, లైక్ వై డస్ ఆల్ ఆఫ్ దిస్ మ్యాటర్? ఇదంతా ఎందుకు అంత మ్యాటర్ అవుతుంది? ఎందుకు లైక్ వెళ్ళాడు కదండి, దావోస్ కి వెళ్ళి చాలానే తీసుకొస్తున్నాడు కదా, పెట్టుబడులు బాగానే వచ్చాయని చెప్తున్నారు కదా, మీరెందుకు దాన్ని అంతగా ఆ అతన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు? మనం మాట్లాడుకున్నాం కదా, 40,000 కోట్లు గత సంవత్సరం తెచ్చినామని చెప్పి తెచ్చింది లేదు, మెటీరియలైజ్ అయింది ఏం లేదు. ఈసారి తెచ్చినామంటే ఎందుకు నమ్ముతారు? ఎక్కడికి వెళ్ళి నమ్ముతారు? వచ్చిన ఒకటే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ 60,000 crores ది అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి వచ్చింది. అమెజాన్ వెబ్ సిరీస్ రేవంత్ రెడ్డి అది ఎవరి కృషి వల్ల వచ్చింది? కేటీఆర్ గారి కృషి వల్ల వచ్చింది. ఆయన కనీసం అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా తెలియదు, అమెజాన్ వెబ్ సిరీస్ అంటాడు. ఎందుకు? అదే చేస్తాడు, పొద్దున్న నుంచి రాత్రి వరకు సిరీస్ లో చూసుకుంటా కూర్చునే మనిషి. పని రాదు, పాట రాదు. ఆయనకు అంత టైం ఉందా అండి? ఎందుకు లేదు, అదే చేస్తున్నట్టున్నాడు. ఒక్కటైనా అవగాహనతో మాట్లాడతాడు. అంత నిజంగానే పనిచేసే చిత్తశుద్ధి తోటి పని చేస్తే ఇట్లా మాట్లాడతారా? టీంలు కావాలని మీ బిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అనిపిస్తుంది. నేను ఒకసారి కొన్ని చూపిస్తాను. మీ మెటీరియల్ ఎక్కడికి వెళ్ళొస్తుంది? ఏమో నా అంచనా ప్రకారం మీరే కావాలని మీమర్స్ కి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారేమో అనిపిస్తుంది. మార్ఫింగ్ చేసి చేపిస్తున్నా ఆ. ఆయన అంటలేడు, మేము పుట్టుకొని తెస్తున్నాం అనమాట. హైదరాబాద్ స్టేట్ అంటలేడు, దాని తర్వాత హైదరాబాద్ పక్కన సముద్రం ఉందని చెప్పి చెప్తలేడు. ఇవన్నీ ఆయన ఏమంటలేడు మాటలు, మేము సృష్టిస్తున్నాం అనమాట. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ని వెబ్ సిరీస్ అని చెప్పి అంటలేడు. శ్రీ కొండారెడ్డి గారు మాట్లాడతారు. సుహానా మసాలా కాదు, ఇవన్నీ ఈ మీమ్స్ అన్ని మీ వాళ్ళు చేస్తున్నారు కదా బిఆర్ఎస్ ఆఫీసులలో. మేము చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రం మొత్తం ఆయన చూస్తుంది, రాష్ట్రం మొత్తం ఆయన మీద నవ్వుతుంది, రాష్ట్రం మొత్తం తిట్టుకుంటుంది ఆయన. అది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సంబంధించి చూడండి అక్కడ ఏముందో. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సంబంధించి అది అంతమందిలో ఏదో పొరపాడతారు. అంత ఎన్ని పొరపాట్లు జరుగుతాయి, ఎన్నిసార్లు జరుగుతుంది. ఎలా అంటే జగన్ అన్నని ఎట్లా మీమ్ లో క్రియేట్ చేసి వాళ్ళని ఎట్లా అంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని అలా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ప్లీజ్, వైఎస్ జగన్ ఇస్ 100 times బెటర్ దెన్ దిస్ పర్సన్. ఆయన కనీసం అవి ఇవి వీడియోస్ మాట్లాడడం చూస్తే మంచిగా మాట్లాడతాడు. బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్. ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట. ఊసర్ వెళ్ళి అన్నారు కదా. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద 7,000 రూపాయలు నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వ ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. మీకన్నా 2,000 పెంచాడు కదండి. కానీ ఎంత ఇస్తా అన్నాడు, ఎంత ఇస్తున్నాడు? 10,000. ఎంత ఇస్తా అన్నాడు, ఎంత ఇస్తున్నాడు? 15,000 ఎవరికి ఇస్తున్నారు? కూలీ రైతులకి, రైతు కూలీలకి 15,000 ఇస్తామంటున్నారు. రైతు భరోసాకి 12,000 ఇస్తామంటున్నారు. కానీ అన్ని ఒకటే చెప్పిండు కదా, అందరికి మాట తర్వాత ఎందుకు ఒక మాట అంటున్నాం. మేము విడతల వారికి ఇస్తామని చెప్పి ముందు నుంచే చెప్పినాం. మేము అట్లా ఫేక్ ప్రామిసెస్ వెంటనే అట్లా 9 తారీఖు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి 100 రోజుల్లో చేస్తామని చెప్పి ఫేక్ గా మేము రాలేదు. చెప్పినాం అప్పుడు కూడా, పథకాల్లో కూడా విడతల వారిగానే ఇస్తామన్నాం. ఎందుకంటే తెలుసు మరి ఇన్ని దొంగ హామీలు ఇవ్వద్దు, రైట్? ఉచిత బస్సుల గురించి చిన్న ఇష్యూ జరిగినా కానీ దాన్ని సీరియస్ గా తీసుకొని మీరు మీమ్స్ చేస్తున్నారు. చిన్న ఇష్యూగా
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గానం జరుగుతున్నాయి? ఆయన ఉద్దేశం ప్రకారం వీఆర్ గోయింగ్ టు చంద్రమండల్ ఫర్ అంటే టెక్నాలజీ పెరిగింది అక్కడ వరకు వెళ్తున్నాం కానీ ఇంకా ఇక్కడే ఉన్నట్టుగా మాట్లాడారు. దాన్ని కూడా మీరు బిడ్ చేసి మీమ్ చేసేసారు. ఆయన మీమ్ మెటీరియల్, ఆయన ఖైదీ మెటీరియల్, మీమ్ మెటీరియల్ ఇవన్నీ. ఖైదీ మెటీరియల్ ఎందుకు అన్నారండి? అంటే మన సో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఒక ఖైదీతో దోస్తాన్ చేసిండు. ఎవరైతే వాళ్ళ కొడుకుని చంపిండో ఆయన తోటి మస్తు దోస్తాన్ చేసి బయటికి వచ్చి చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను రాజకీయాలు బయట నేర్చుకోలేదు, ఆ ఖైదీతోటే ఇంకెక్కువ నేర్చుకున్నాను ఆ ఖైదీతోటి ఉండి అని చెప్పి గర్వంగా ఇట్లా చెప్పుకుంటున్నాడు. మరి ఖైదీ మెంటాలిటీ కదా, ఖైదీల నుంచి రాజకీయాలు నేర్చుకున్నాడంటే ఇంకేంది మరి? ఎవరైనా అట్లా గొప్పగా పోల్చాలి. ఆయన అన్నాడు అసెంబ్లీలో, నేను తండ్రి పేరు చెప్పుకొని రాలేదు, నా అంతటి నేను ఈ స్థాయికి వచ్చాను, జెడ్పీటీసీ నుంచి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, వెనకాల నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు, పులిలతో గడిపినటువంటి జీవితం నాదే అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. సో ఆయన దాంట్లో చెప్పింది కాస్త వాస్తవమే. ఎందుకంటే కేటీఆర్ గారిని చూసుకుంటే ఆయన బ్యాక్గ్రౌండ్ కేసీఆర్ ఉన్నారు. చాలా మంది రాజకీయాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వెనకాల మీ నాన్నగారు ఉన్నారు, అలా ఉన్నవా ఇప్పుడున్న బీఆర్ఎస్ లో ఉన్న అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది, కానీ ఈయన మాత్రం సింగిల్ గా సోలోగా వచ్చాడు కదా. పుల్లిలతోటి ఆయన అడవి మనిషి అని మనకు తెలుసు కానీ ఆ ఒక మనిషిని, ఒక సివిలైజ్డ్ పర్సన్ ని సీఎం పదవిలో కూర్చోబెడితే మంచిదని చెప్పి అభిప్రాయం, మన తెలంగాణ ప్రజల బాగు కోసం ముందుకెళ్ళడానికి కోసం. ఆయన ఎదిగి వచ్చిండంట. ఆయన కూడా కళల్లో అనుకొని ఉంటాడు ఆయన సీఎం అవుతాడు, కళ కూడా వచ్చుంటే పక్కన పో కళ అని ఉంటాడు, సీఎం నేను కానుపో అని. సో అడ్డిమారు గుడ్డిగా వచ్చిన మనిషి రేవంత్ రెడ్డి. అంటే ఆయన అనుకోలేదా రేవంత్ రెడ్డి సీఎం అవుతానని? ఏడనుకొని ఉంటాడు. ఆయనని జైలుకు పంపించినప్పుడు తిప్పరా మీసం అన్నట్టు మీసం తిప్పి మరి చిటికలు వేసి నెక్స్ట్ వచ్చి మీ అంత చూస్తా అన్నాడు, ఇచ్చిండు, అయ్యిండు. అంతు చూడడం అంటే సీఎం అవ్వడం, ఆ ప్రజలంతూ చూపించడానికి వచ్చినట్టున్నాడు. ఎవరు అంతు కాదు, ప్రజలు అంతు చూడడానికి వచ్చినట్టున్నాడు. అరే ఎంత మంచి మంచి వీడియోలోనే అన్నాడు, ఇంటర్వ్యూలు అన్నాడు, ప్రజలు మోసపోవడానికి ఇష్టపడతారు, నేను మోసం చేస్తాను. ఎందులో అన్నాడు తెలియదా? ఆ వీడియో పంపిస్తాను. ఏంది అంతా అన్నాడు, ఇది మెటీరియల్ తెలియదా? ప్రజలు మోసపోవడానికి ఇష్టపడతారు, నేను మోసం చేస్తాను, కామన్. ఇవన్నీ ఎప్పుడో అని వచ్చినవాడు ఆయన. ఆయన ఏదో మీసాలు ఏదో ఇట్లా తిప్పినంత మాత్రాన, ఏదో అంతు చూస్తానంత మాత్రాన ఏదో పీకి పొడుస్తున్నట్ల కాదు, ప్రజలు అంతు చూస్తున్నారు. ఆయన జైల్లో పెట్టారు కదా అన్యాయంగా. ఆ టైంలో ఓటుకు నోటు కేసులు ఎంతమంది ఓటుకు నోటు కేసులు అవ్వట్లేదు, ఎంతమంది డబ్బులు ఇవ్వట్లేదు ఓట్ల టైంలో. ఆయన ఒక్కరిని మాత్రం జైల్లో వేశారు కదా కక్ష కట్టి. ఓటుకి నోటు అంటే ఆయన ఓటుకి ఒక్కోళ్ళకి ప్రజలకు కూడా నోటు ఇవ్వడం కాదు, ఏకంగా ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికి పార్టీలో తీసుకోవడానికి ప్రయత్నించిండు. అంత ఓపెన్ గా దొరికినప్పుడు అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఒక కేసు పెట్టే ఉంది హక్కు. అండ్ సెకండ్ పాయింట్, బట్ కమింగ్ బ్యాక్, మీరు అన్నారు కేటీఆర్ గారైనా కేసీఆర్ ఉన్నారు అదంతా ఉన్నారు అన్నారు, కరెక్టే. కానీ మీరు ఒకటి ఏమర్థం చేసుకోవాలంటే, ఆయన ఉద్యమం టైంలో వచ్చిండు, ఆయన వచ్చి పోట్లాడి ఆయన స్వతహాగా వచ్చి నిల్చుంది ఉంది. అండ్ ఏమనుకుంటారంటే లైక్ జనాలు, తండ్రి లేకపోతే ఎవరైనా ఉంటే కుటుంబంలో ఈజీ కదా అనుకుంటారు, ఎంట్రీ పాయింట్ కి ఈజీయే. కానీ ఎట్లుంటదంటే ఎప్పుడు కంపారిజన్ ఉంటది, ఎవరితోటైతే నాన్న వాళ్ళతో కంపారిజన్ ఉంటది. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు సస్టైన్. మన కెపాసిటీ ఉండి మనం కష్టపడి అట్లుంటేనే సస్టైన్ అయ్యే కెపాసిటీ ఉంటది, లేకపోతే కాదు కదా. పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా వాటన్నిటిని ఈయనే హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పటివరకు. సో అన్ని హ్యాండిల్ చేయాలంటే ఒక మనిషితో సాధ్యం కాదు, బట్ ఈయన స్టిల్ చేస్తున్నాడంటే ఆ కన్ఫ్యూజన్ అదంతా సర్వసాధారణమే. సో దాన్ని కూడా ఎత్తిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఆయనకి ఎవరికి ఇవ్వాలని లేకపోతే ప్రజలు సఫర్ కావాలా, దానికి మనం ఏమనొద్దా? విద్యా సంస్థ ఆయన దగ్గర పెట్టిండు, కానీ ఆయన నిర్లక్ష్యం వల్ల ఒకటే రోజు 3 జిల్లాల్లో, ఎల్లారెడ్డిలో, సూర్యాపేటలో, నారాయణపేటలో పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. అంటే ఆయనకి అంతా కానప్పుడు ఎవరికైనా ఇవ్వాలి కదా, డెలిగేట్ అనేది చేయాలి కదా, ఎందుకు చేస్తలేడు? భయం. ఆయన ఎవరికైనా ఇచ్చేస్తే
వాళ్ళు ఒక్కొక్కరికి ఇస్తే ఇంకొకరు నారాజ్ అయిపోయి వేరే పార్టీలకు వెళ్తారని చెప్పి భయంతో అన్ని స్వార్థంతో కూడబెట్టుకున్నాడు, ప్రజలకు సఫర్ చేపిస్తున్నాడు. రైట్. సరే, మీరు అన్నట్టు విద్యాశాఖ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఇవన్నీ పక్కన పెడితే మిగిలిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా ఆ మంత్రులంతా కూడా పనిచేస్తున్నారా లేదా? ఎక్కడ చేస్తున్నారు? చేస్తే తెలంగాణ ఎంతో మంచిగా ఉంటుండే, ప్రజలు ఎంతో సుఖంగా ఉంటుండే. ఎందుకు మీరు వారు కరెక్ట్ గా చేయట్లేదని మీకు ఎందుకు అనిపిస్తుంది? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న మిగిలిన శాఖలు ఒకసారి చూద్దాం, ఎవరెవరు ఉన్నారు, ఎందుకు చేయట్లేదో చెప్పండి. సో ఫస్ట్ ఫస్ట్ నుంచి మాట్లాడదాం. సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మీ సింగిల్ వర్డ్ లో చెప్పండి. చీఫ్ మినిస్టర్ కాదు, చీప్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్. ఓకే. ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఫైనాన్స్. బడ్జెటింగ్ అంతా అయింది కానీ చెప్పిందంతా ఒక్కటి కూడా ప్రాజెక్ట్ సరిగ్గా చేసింది లేదు, ఒక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది లేదు. అవాస్తవాలని చెప్తున్నారు. ఎంత లోన్ తీసుకున్నారు? 1,50,000 కోట్ల లోన్ తీసుకున్నారు ఇప్పుడు ఒక సంవత్సరంలో. అదేం మేనేజ్మెంట్, అదేం ఫైనాన్షియల్ ప్లానింగ్ నాకు అర్థమైతలేదు. అదే ఫినాన్స్ అండ్ ప్లానింగ్ ఎనర్జీలో ఆయన అంటే చాలా రోజుల నుంచి సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకి పెద్ద డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ బడ్జెట్ విషయంలో సెంట్రల్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో వాళ్ళ దగ్గరే ఉంటది కాబట్టి వీళ్ళ చేతిలో ఉండదు అనేది నా అభిప్రాయం. ఏ విషయం? స్టేట్ బడ్జెట్ స్టేట్ కే ఉంటది, సెంట్రల్ కే వచ్చే ఫండ్స్ సెంట్రల్ ఉంటాయి. ఓకే. సెంట్రల్ స్టేట్ ఫండ్స్ ఆయన సరిగ్గా చేస్తలేడు, ఎక్కువ తీసుకుంటున్నాడు. అంటే ఈయననే ముందు ఎన్టీవీలో ఇంటర్వ్యూలో చెప్పిండు, మాకు తెలిసే మేము హామీలు ఇస్తున్నాం, మేము ఎన్నో కాలం నుంచి ఉన్నాం ఇట్లానే, సో మాకు అన్ని తెలిసే మేము ఇన్ని హామీలు ఇస్తున్నాం, ప్రతి ఒక్కటి చేయగలుగుతాం అని చెప్పి ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్ లో కూర్చొని ఎంత అప్పు ఉంది ఎంత లేదు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆయననే ఓపెన్ గా చెప్పిన ఆయన. మళ్ళీ ఇప్పుడు వచ్చి లంక బిందెలు లేవు అది ఇది అంటుంటే మరి లాస్ట్ ఎట్లా ఒప్పుకున్నారు? బిఆర్ఎస్ లో చేసిన బడ్జెట్ ఏదైతే ఉందో అప్పు అన్నిటికి వడ్డీ కట్టడానికి సరిపోతుంది కదా. ఇవన్నీ ముందు తెలియదా? ఆయన చెప్తున్నాడు, ఒప్పుకున్నాడుగా, నాకు అన్ని తెలుసు, మేము అయినా తెలిసే హామీలు ఇస్తున్నాం, మేము చేయగలుగుతామనే హామీలు ఇస్తున్నాం అని చెప్పి బహిరంగంగానే చెప్పిండుగా టీవీ డిబేట్ లో. మరి ఇవన్నీ తెలివయా? సరే, ఇప్పుడు వచ్చింది బడ్జెట్ సెషన్ అయింది, చెప్పిన దాంట్లో ఎంత సాటిస్ఫై చేసిండ్రు? ఎంత చేసిండ్రు? చెత్త వాటికి 2,000 కోట్లు పెట్టి టీఎస్ టు టీజీ అంట, ఈ స్టాచ్యూస్ ని మార్చడం అంట. దేనికి పెడుతున్నావు మరి? 1,50,000 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ అన్నారు, మూసీ రివర్ బ్యూటిఫికేషన్ అన్నారు. దేన్ని ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే ఆడెళ్ళి కూల్చడం స్టార్ట్ చేసింది. పూటకొక మాట అంటే మీకేం క్లారిటీ ఉన్నట్ల? ఇంత అవగాహనతో వెళ్ళాలి? ఇట్లా పైసలు ఇట్లా ఇట్లా ఎగిరేస్తున్నారు ఎందుకు? తెలంగాణ సొమ్ము. సరే, రైట్. ఇంకొకరు శ్రీ నలమంద ఉత్తమ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అండ్ సిఐడి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. స్టూడెంట్ ఇరిగేషన్ అండ్ సిఐడి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో మరి ఈ మినిస్టర్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఏమన్నారు? ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, ఇరిగేషన్ అండ్ క్యాడ్. ఇరిగేషన్ మీకు తెలిసిందే, మా నారాయణఖేడ్లోనే నేను చెప్తాను, నల్లవాగు నీళ్ళు రాక పొలాలు ఎండిపోయి ఏడుపులతోటి. ఇరిగేషన్ అది ఏది రైతులకి సంబంధించింది ఒక్కటి వాళ్ళకి వస్తలేదు. వాటర్ ఫ్లో అనేది సరిగ్గా వస్తలేదు. మా దగ్గరనే మస్తు ప్రాబ్లం ఉంది. ఇది అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది అది ఇది అని చెప్పి అప్పుడు అంతా రచ్చ చేసాను. ఇప్పుడు కాళేశ్వరం వల్లనే నీళ్ళన్నీ వస్తున్నాయి. ఎంత అవగాహన లేకుండా మాట్లాడింది ఉంది. ఫుడ్ అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాల్సింది 8 lakh tons అయితే కేవలం 80,000 తీసుకున్నది ఉంది. ఏది? వడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టి వాళ్ళు చెప్పిన దాంట్లో 10% కూడా తీసుకోలేరు వాళ్ళు. సో ఫుడ్ అండ్ దానికి అది బాయే. ఫుడ్ ఇండస్ట్రీస్ ఇస్తాము, ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇస్తాము అని చెప్పి ఇప్పటి వరకు ఒక్కటి పతా లేకుంటుంది. ఎక్కడుంది ప్రోగ్రెస్? ఇబ్బందులు కాకుండా ఇంకేం జరిగినాయి? సో ఇప్పుడు దీనికి కారణం మొత్తం కూడా ఈయనే అంటారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారా? మరి ఆయన చేతిలో మినిస్ట్రీ ఉన్నప్పుడు ఆయననే కదా కారణం అవుతారు. ఇంకెవరు? అంతకుముందు హయాంలో జరిగిన వాటికి కూడా పరిణామాలు ఈ ఇయర్ లో కూడా జరుగుతాయి కదా.
అంతకు ముందు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే మనం కదా, లార్జెస్ట్ ప్రాజెక్ట్ కట్టిందే బట్ మనం ఆ కదా. కాళేశ్వర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. కుంగిపోయింది, ఆ బ్రిడ్జ్ అంతా కూడా అన్ని 1,00,000 కోట్లు మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అని అంటున్నారు. దాని మీద ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. వాళ్ళు experiments చర్చలు అవుతున్నాయి. పెడతారు కానీ ప్రజలకి నీళ్ళు అందుతున్నాయా లేదా, ఆ ప్రాజెక్ట్ వల్ల అందుతుందా లేదా, ఫార్మర్స్ కి రైతులకి బెనిఫిట్ అవుతుందా లేదా, ఇప్పుడు లేనప్పుడు అందుతుందా లేదా, అందింది. రైతులే మీకు వచ్చి చెప్తారు అందింది అని చెప్పి. మళ్ళీ వీళ్ళెవరు అసలు వచ్చి చెప్పడానికి? నిజంగా అంత కూలిపోతే అసలు డ్యామ్ ఉంటా, అక్కడ మొత్తం కూలిపోవాలి కదా. అరే డ్యామేజ్ నరేంద్ర మోడీ కట్టించిన ఎయిర్పోర్ట్ ఆర్ లైక్ స్టేడియం కట్టిన ఒక్క నెలలా కూలిపోయింది వాటర్కే వచ్చి. కానీ దాన్ని ఎవరైనా అంటున్నా, మళ్ళీ మహారాష్ట్రలో గెలిచిండు. ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్నది అవుతుంది ప్రాబ్లం. అంటే మనం ఏది ఇంట్లో చేసిన క్రాక్ రా, ఒక దగ్గర ఏదో ఒకటి వస్తుంది కదా అన్నంత మాత్రం మొత్తం వేస్టా ప్రాజెక్ట్? ఇల్లు మొత్తం కూల్చేసినట్లనా? కుచ్ భీ కామ్ మే తోడా ప్రాబ్లం తో హోగా కానీ. ఓకే రైట్. నెక్స్ట్ శ్రీ దామోదర రాజనరసింహ, హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలానే ఇచ్చారు ఈయనకి, హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. దామోదర నరసింహ గారి గురించి. సో ఈయన మీద మీ ఆరోపణలు ఏమున్నాయి? ఈయన చేసేవి ఎందుకు నచ్చట్లేదు మీకు? సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ ఆయనకి ఏం తెలుసు అని చెప్పి అదొకటి. వాట్ డస్ ఈవెన్ నో అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ? ఒక్క రోజైనా మన ఐటీ ఫీల్డ్ లో చేసింది ఉందా, లేకపోతే మన ఈ ఫీల్డ్స్ లో ఉన్నది ఉందా? లేదు. ఐటీ ఫీల్డ్ లో చేసినంత మాత్రాన సైన్స్ కాదు, సైంటిఫిక్ ఫీల్డ్. అదే అంటున్నా, ఆయన అందులో చేసినంత మాత్రాన అవగాహన ఉంటుంది అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ట్రూ, కానీ అట్లీస్ట్ కొంచెమైనా ఉంటది అని నా అభిప్రాయం. ఒకటి చదివితే మొత్తం గ్రాస్ప్ కాకపోవచ్చు, కొంచెం ఏబిసిడీలైనా తెలవాలి కదా. అవన్నీ తెలియకుంటే ఎందుకు ఇచ్చినట్లా? హెల్త్ విషయంలో లాస్ట్ టైం చాలా సీఎం రిలీఫ్ ఫండ్ మీద చాలా స్కామ్ జరిగింది. ఈయన వచ్చిన తర్వాత దాన్ని బయటకు తీసుకొచ్చారు, తెలుసా విషయం? ఏం జరిగింది స్కామ్? అసలు సీఎం రిలీఫ్ ఫండ్ మీద హాస్పిటల్ కోట్ల డబ్బు, ఫేక్ సర్టిఫికెట్స్, ఫేక్ పేషెంట్స్ పెట్టేసి మొత్తం ఫండ్స్ అంతా బీఆర్ఎస్ హయాంలో అన్ని డబ్బులన్నీ లాక్కోవడం జరిగింది. వీళ్ళు వచ్చాక అవన్నీ తవ్విదీస్తున్నారు. ప్రూఫ్ అదే అంటున్నాను. మేము మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ప్రాసెస్. నేను అడిగింది ఆల్రెడీ ఉంది నాన్నతోటి, ఎవరికో ఏదో అయితే. మీకు ప్రాపర్ రేషన్ కార్డ్ లేనిది, మీ ఫ్యామిలీ బిలో పావర్టీ లైన్ లేనిది, విదిన్ 6 months ఉండాలన్నమాట ఆ హాస్పిటల్ బిల్ అయినా ఏదైనా. అండ్ ఎంతో అమౌంట్ కూడా అట్లా ఏమి ఇయ్యరు, ఒక కట్ ఆఫ్ ఉంటుంది. సో ఆ అమౌంట్ వరకే పెడతారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇష్టం ఉన్నోళ్ళు అప్లై చేస్తే ఎవరికి ఏం అక్కడ రాదు. నేను అడిగితేనే నాన్న చెప్పిండు, 6 నెలల కన్నా ముందైంది కదా ఇప్పుడు కాదు అని చెప్పి నాకు చెప్పిండు. లేకపోతే వాళ్ళకు ఉందా రేషన్ కార్డ్ ఇది అని చెప్పి నాకు డీటెయిల్స్ అడిగాడు. అన్నిటికీ కూడా రాదు, కొన్ని దానికి వస్తుంది అనమాట. సో సరే ఏదో ఉన్నదన్నాడుగా చూపిమని చెప్పండి, ఇదంతా అదే చెప్తున్నాను, ఉట్టి మాటలు కాదు. షో ఫైన్. సో నెక్స్ట్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ. రేవంత్ రెడ్డి ఏమో సినిమాలు చూపిస్తాడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో, ఈయన మంచి సినిమాలు చూస్తాడు, అందుకోసం అని చెప్పి సినిమాటోగ్రఫీ ఇచ్చింది అనమాట. రోడ్లు అయితే నేను అంటాను కొంచెం వచ్చి చూడు. మన హైదరాబాద్ నుంచి నారాయణ ఖేడ్ నుంచి ప్రతి ఒక్క దగ్గర చూస్తే తెలుస్తుంది, ఒక్క రోడ్ ఎక్కడ స్టార్ట్ కాలేదు. ఉన్న రోడ్ల ప్రాజెక్టులు కూడా క్యాన్సిల్ చేశారు. సో ఇంకేం రోడ్డు, ఇంకేం ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నామో నాకు తెలుస్తలేదు. ఏమనంటే ఫ్రీ బస్ చేసి ప్రైవేట్ సెక్టర్లను దించుతున్నారు ట్రాన్స్పోర్టేషన్కి. చూసిందే అంతా ఉత్తుత్తి మినిస్టర్ అంతే. అంటే ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేసిండు, పాపం ఆయన ఎదగనియొద్దని చెప్పి ఏదో ఇచ్చింది. లేదు, సినిమాటోగ్రఫర్ గా మొన్న ఒక సినిమాకి ఆయన వెళ్ళి అక్కడ చెప్పడం జరుగుతుంది. పెద్ద పెద్ద భారీ సినిమాలు తీసి భారీ బడ్జెట్ పెట్టేసి ప్రజల మీద ఎక్కువ టికెట్లు పెట్టి వాళ్ళ మీద భారం వేయకండి. సో మళ్ళీ మా దగ్గరకు వచ్చి టికెట్లు పెంచమని అడగండి. చిన్న సినిమాలు తీసుకొని మంచి కథలు తీసుకొని మేము ఎంకరేజ్ చేస్తాం. తక్కువ రేటుతో చేయండి, తక్కువ టికెట్లు పెట్టండి, అప్పుడు ప్రజలకి వినోదం, మీకు నష్టం లేదని చాలా చక్కగా చెప్పారు. చక్కగా చెప్పినా మళ్ళీ గేమ్ చేంజర్ కి వెంటనే మిడ్ నైట్ హైయర్ ఫేర్స్ ఇచ్చినా
పొద్దుగల అది చెప్పాలా, రాత్రికి ఇంకోటి చేయాలా, అంతే కదా. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి. అండ్ మరి మూడు change అయిపోతుంది అందుకే కదా అన్నమాట. భారీ బడ్జెట్లు తీయొద్దు, పెట్టడం వల్ల మేము పెట్టాల్సి వస్తుంది అంటున్నారు కదా. అదేంది, నువ్వు ఒక స్టాండ్ తీసుకొని స్టాండ్ మీద ఉండాలి. ఎవరేం తీస్తే నీకేం? అందరూ నువ్వు చెప్పిన ఒకటి దాని మీద స్టాండ్ తీసుకో. ఇయ్యము మేము స్పెషల్ ఫేర్స్ అని చెప్పినావు, ఉండు దానికి కట్టుబడి. మళ్ళీ రాత్రి రాగానే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, బ్యాగులు ఇవ్వాలా, మూటలు తీసుకోవాలా, సరే సరే మీకు ఇస్తా అని చెప్పి చెప్పాలా. ఏందది? ఒకటి అంటే ఒకటి దాని మీద ఉండాలి. ఇట్లానే అయితే ఈ స్టేడియం గచ్చిబౌలియో లేకపోతే ఎల్బీ నగర్ స్టేడియంది కూడా అయింది కదా. చిందులు మందులు చేస్తున్నారు, ఆ స్టేడియం దేనికి యూజ్ చేయాలి అది ఇది అన్నారు. న్యూ ఇయర్ రాగానే లేకపోతే మన గవర్నమెంట్ ఫంక్షన్ రాగానే మొత్తం దానికే వాడాలా, పర్మిషన్లు ఇవ్వాలి. అంటే నువ్వు చేసే సంసారం పక్కన వాళ్ళు చేస్తే వ్యభిచారం. అట్లానే ఉంది కదా వాళ్ళ. శ్రీ దూదిల్లా శ్రీధర్ బాబు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్స్ అండ్ లెజిస్టివ్ అఫైర్స్. ఈయన గురించి మీ అభిప్రాయం? ఈయన మీద కూడా ఉన్నాయా ఆరోపణలు? డెఫినెట్లీ ఉంది. శ్రీధర్ సో బాబు గారి నాకు మీద. శ్రీధర్ బాబు అంటే నేను విన్న దాంట్లో అంటే కామ్ ఉంటాడు కదా మనిషి, ఇట్లా మంచి పద్ధతి మాట్లాడతాడు, అది ఇది అని చెప్పి ఒక మంచి ఒపీనియన్ ఉండే. హిస్ వైఫ్ ఇస్ ఆల్సో ఇన్ ద సివిల్ సర్వీసెస్ అని చెప్పి. అప్పటి వరకు నేను ఈ 420 హామీల బుక్ చూడలేదన్నమాట. మేనిఫెస్టో బుక్ చూసిన తర్వాత దాని మీద శ్రీధర్ బాబు అని చెప్పి ఇట్లా పెద్ద బోల్డ్ ఉందన్నమాట. అవ్వా అనుకున్నా, నీకు ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఇంత ఉన్నప్పుడు హౌ ఆర్ యూ ఏబుల్ టు మేక్ అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అట్లాంటి హామీ బుక్లది ఎట్లా చదివి ఓకే అన్నాడు? నీకు తెలియదా బడ్జెట్ సెట్ కాదని? నీకు తెలియదా ఇవన్నీ? మరి కనీసం హామీలు కూడా ఇవ్వలేని వాళ్ళు పాలసీలు ఎట్లా తెస్తారు, కంపెనీస్కి ఎట్లా చేస్తారు? సో నమ్మకం అనేది పోయింది. బికాస్ హిస్ నేమ్ ఇస్ ఆన్ ద బుక్. 420 హామీల మీద ఉండేసరికి ఆ నమ్మకం అనేది పోయింది ఆయన మీద. రైట్. నెక్స్ట్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెన్యూ అండ్ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్. పబ్లిక్ రిలేషన్స్ అంట, పబ్లిక్ ఆఫీసర్స్ తోటి ఎట్లా మాట్లాడాలో తెలియదు. మహిళా కలెక్టర్ ని పట్టుకొని కామన్ సెన్స్ ఉందా అని చెప్పి తిట్టేటోడికి పబ్లిక్ రిలేషన్షిప్స్ ఇస్తున్నారు. సిగ్గుండాలి. ఫస్ట్ నువ్వు నేర్చుకోవడం మొదలుపెట్టు. మహిళలతో ఎట్లా మాట్లాడాలి, ఆఫీసర్స్ అంటే ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలో లోపల నుండి ఉండాలి. ఏం మాట్లాడరాని వాళ్ళకి అట్లాంటి పబ్లిక్ రిలేషన్షిప్స్ ఇస్తారేంది? పబ్లిక్ రిలేషన్షిప్ అర్థం తెలుసా? అందరితో ఎట్లుండాలి, మీడియా పర్సనాలిటీస్ తోటి ఎట్లుండాలి, ఆఫీసర్స్ తోటి ఎట్లుండాలి, పబ్లిక్ లో ఎట్లుండాలి, రిలేషన్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి. ఏం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు? నో. అంటే ఇప్పుడు ఈయన పదవికి ఈయన అర్హుడు కాదంటారా? నాట్ ఎట్ ఆల్. రైట్. నెక్స్ట్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్. బీసీల కోసం పాపం తన ప్రయత్నం అయితే తను చేస్తున్నారు. దీన్ని కూడా మీరు అబ్జెక్షన్ చెప్తారు అయితే? నాకు ఆ విషయం పట్ల అంత అవగాహన లేదు కాబట్టి నేను మాట్లాడలేను. ట్రాన్స్పోర్ట్ గురించి, ట్రాన్స్పోర్ట్ అయితే మనకు తెలిసిందే, ఫ్రీ బస్సులు అనేది పెట్టిండ్రు, ఫ్రీ బస్సెస్ పెట్టిండ్రు. ఆ బస్సు గవర్నమెంట్ బస్సెస్ తగ్గించి ప్రైవేట్ సెక్టర్ కి అప్పు చెప్పేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఉమెన్ కి చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి వీళ్ళు. ఉచితంగా మహిళలకి ఇచ్చినప్పుడు అది మనిషికి ఎంత కాదన్నా రోజుకి ఒక 100 నుంచి 200 అవుతుంది ఒకరు ఫ్రీగా లేకపోతే. నెలకి కనీసం 5,000 సేవ్ అవుతుంది కదా వీళ్ళు పెట్టినటువంటి స్కీమ్ వల్ల. ఆ సేవ్ అయినా మా డబ్బులు ఎక్కడికి వెళ్తుంది? మీ దగ్గరికి తీసుకొని మీకు పెడుతుండ్రు. ప్లస్ మీ భర్తలు, ఇంట్లో ఉన్న భర్తలకి మళ్ళీ అదే ఇంకెక్కువ ఫీజు కట్టాల్సి వస్తుంది. అంతేనా? బ్యాలెన్స్ కదా, స్ట్రైక్ కదా. అండ్ అది పబ్లిక్ సొమ్మే కదా. ఏం చేయడానికి? బస్ ఫ్రీక్వెన్సీ లేదు, ఇబ్బందుల పాలవుతుండ్రు. ఇట్స్ నాట్ ద రైట్ స్కీమ్. దాని తర్వాత ప్రైవేట్ ఎక్కువ అసలు మొత్తం గవర్నమెంటే ప్రైవేటైజేషన్ చేసేద్దాం అనుకుంటుంది. నెక్స్ట్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. సిరిసిల్లాలో ఎంతమంది వీవర్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలుసా? ఒకప్పుడు ఈ వీవర్స్ తోటి తెలంగాణ గవర్నమెంట్ తోటి ఒక ఒప్పందం ఉండే. ఇప్పుడు మనకు తెలంగాణ బతుకమ్మ చీరలైనా అదైనా ఇదైనా వీళ్ళ దగ్గర నుండి డైరెక్ట్ టెక్స్టైల్స్ అట్లా తీసుకోవడానికి ఉంటుండే. ఇప్పుడు ఇవన్నీ ఏం లేదు, గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేసింది. వీవర్స్ సూసైడ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది.
అగ్రికల్చర్ది కూడా మీకు తెలిసింది, ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి ఉన్న హామీలు వీళ్ళు నెరవేర్చలేరు, రుణమాఫీ చేస్తలేరు, రైతు భరోసా టైంకి ఇస్తలేరు, ఏం చేస్తలేరు అని చెప్పి తెలిసింది. మరి ఇంకెట్లా అర్హులు వాళ్ళు అపోజిషన్ కి? ఇవన్నీ చూసుకోవాలి కదా. వాళ్ళు ఇప్పుడు గతంలో కన్నా ఈసారి మీరు ఇచ్చేదానికన్నా వీళ్ళు ఎక్కువ ఇస్తామని కూడా హామీ ఇస్తున్నారు కదా రైతులకి. భరోసా కానీ కౌలు రైతులకు కానీ కూడా ఇస్తారు. మీరు కౌలు రైతులకు అసలు పట్టించుకోలేదు. వీళ్ళు కౌలు రైతులకు కూడా దాదాపుగా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్తున్నారు, 2 విడతలుగా, 2 దఫాలుగా. మస్తు చెప్పిండ్రు, అన్ని హామీలు చేస్తా అని చెప్పిండ్రు, చేసిండ్రా? చేయలేదు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అని చెప్పిండ్రు, చేసిండ్రా? చేయలేదు. రుణమాఫీ ఒక్కసారి December 9th రోజు అని చెప్పిండ్రు, దాని తర్వాత మళ్ళీ మార్చ్ అన్నారు, దాని తర్వాత మళ్ళీ ఆగస్ట్ అన్నారు, ఒకటేసారి చేస్తామన్నారు, చేసినా? చేయలేదు. అంటే ఎంత నమ్మకం పోతుందంటే దేవుళ్ళ మీద వెళ్ళి ఒట్టేయాల్సి వస్తుంది ఆయన, ఎవరు నమ్ముతలేరని చెప్పి. సో చెప్పినంత మాత్రాన వాళ్ళు చేస్తారని కాదు, కాంగ్రెస్ మీద మీరు నమ్మడం మానేయాలి ఫస్ట్. నమ్మి అంత చేస్తారు కదా అనుకోవడం మీరు మానేయాలి. చెయ్యరు, ఒప్పుకోండి, యాక్సెప్ట్ చేసేయండి. వాళ్ళు చేయడానికి లేరు, తినడానికి ఉన్నారు, తింటున్నారు, మంచిగా తిని పంపిస్తున్నారు అని చెప్పి ఒకటి. నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు గారు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ. మన బతుకమ్మ, మన తెలంగాణ అస్తిత్వాన్నే తీసేస్తున్నారు మన తెలంగాణ తల్లి నుంచి. ఇంకేం కల్చర్ వాళ్ళు కాపాడుతారు? మన తెలంగాణ కల్చర్ మట్టి కలుపుతున్నారు, నాశనం చేస్తున్నారు వీళ్ళు. సో ఈ రకమైన ఉండాలి, మన కల్చరల్ మినిస్టర్ అయినప్పుడు మన కల్చర్ని మనం రిప్రజెంట్ చేయాలని చెప్పి ఎడయేషన్. ఇప్పుడు మనకి ఇవన్నీ ప్రాజెక్ట్స్ అయినాయి, బుద్ధివనం ప్రాజెక్ట్, ఇవన్నీ ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ మనం చేపట్టింది ఉంది. దేని గురించి అయినా మార్కెటింగ్ ఉందా? దేని గురించి అయినా మాట్లాడుతుందా? ఎక్కడైనా చార్మినార్కి వెళ్తాను, వెళ్ళినప్పుడల్లా ఏదో అది మంచి చేయించుకోవాలిగా, మనవి మనం కాపాడిపోతే ఎట్లా? ఎన్నో ఉన్నాయి చేయడానికి. అంటే బతుకమ్మ దాంట్లో చాలా స్కాములు జరుగుతున్నాయి, బతుకమ్మకి చాలా వేల కోట్లు వెచ్చిస్తున్నారు అని చెప్పి దాని మీద కొద్దిగా రిస్ట్రిక్షన్ పెట్టారని అంటున్నారు. మీరు అంటున్నారు స్కామ్ చేస్తున్నారు, మీరు స్కామ్ చేయకుంటే ఇవ్వండి, ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఎందుకు ఇస్తలేరు? ఇది వాస్తవమే అనుకుందాం, మీరు చేయండి వేరే రకంగా, చప్పట్లు కొడతాం, ఓ తోపు చేసిందని. ఇప్పుడు మేము తిట్టుకోవడమే కాదు, ఆడవాళ్ళు ఊర్లలో చెప్తుండ్రు, రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పు, జుట్టు కొరిగిస్తాము, ఇట్లా చేసిండు మా పండగని అని. సరే, యాజ్ ఎ మహిళగా ఇప్పుడు ఉమెన్ కి సంబంధించిన మినిస్టర్స్ కూడా ఉన్నారు, సో కొత్తగా చెప్పక్కర్లేదు, మీకు తెలిసే ఉంటుంది. శ్రీమతి కొండా సురేఖ గారు, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్. మరి ఈవిడ గురించి మీకు నాకు తెలిసి చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉందో తెలుసు, బట్ స్టిల్ ఆవిడ యాజ్ ఎ ఉమెన్గా మినిస్టర్ వరకు అయ్యారంటే ఎంతో అంతా చేసినట్టని నేను అనుకుంటున్నాను. ఆ నోరు మాత్రం పారేసుకొని ఇష్టం ఉన్నట్లు అరిచి వచ్చినట్లుంది ఆ పదవికి. నా ప్రకారం అయితే ఫారెస్ట్ మినిస్ట్రీ అన్నారు కదా, అడవిల్లో మనుషులు కూడా బెటర్. ఆమె మాట్లాడే తీరు చూస్తే వాళ్ళు కూడా నయం, ఇంకా ఈమె మాట్లాడే మాటల కంటే. ఆమె ఇంకేం చేస్తుందో ఏం చేయదో ఏం తెలియదు, నోరు మాత్రం ఇష్టం ఉన్నట్ల కంపరం రేపుతుంది అని మాత్రం తెలుసు, అంతే. ఎందుకు కావాలని కేటీఆర్ మీద ఇష్టం ఉన్నట్టు దుర్భాషలాడిందనేనా? అన్నది కదా, సమాంత ఇంకా నాగ చైతన్య విడిపోవడానికి కారణం నాగార్జున సమాంత అని అడుగుతున్నాడు అక్కడిక్కడ వెళ్ళమని అని చెప్పి. అయితే నేను ఆమెకు అడగదలుచుకున్నాను, నువ్వేమన్నా వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లా కింద బెడ్ కింద దాచుకొని చూస్తున్నావా, లేకపోతే బాత్రూమ్లో వెళ్ళి అడుగుతున్నావా? నీకు ఎట్లా తెలుసు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో? ఎక్కడికి వెళ్ళి తెలుస్తుంది? పిచ్చి పిచ్చి వాగడం తప్పితే పనికొచ్చ ముట్టచ్చట మాట్లాడొచ్చు కదా, అంతే కదా. ఇప్పుడు నాకేమన్నా మీ ఇంటి విషయాలు తెలియాలంటే నేను మీ ఇంట్లోనే ఉండాలి, లేకపోతే మీరైనా చెప్పు ఉండాలి నాకు, అవునా కదా? లేకపోతే తెలుసా మనకి స్పై కెమెరాలు పెట్టిందా ఏంది? సమాజంలో ఏం మాట్లాడుకుంటారో ఆవిడ అదే చెప్పింది. సమాజంకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత నీది, నువ్వే బుద్ధి తప్పినట్లు మాట్లాడితే సమాజం ఏమైతుంది అంటున్నా. మరి ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేశారు కాబట్టి కావాలని అన్నది. అంటే ఆవిడను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా ఆ రోజు. ఏదో ఎవరు ఫలానా వ్యక్తి దండేస్తున్నాయి ఆ ఫోటోను పట్టుకొని విఆర్ఎస్ వాళ్ళు చాలా దారుణంగా కాంగ్రెస్ వాళ్ళే పెట్టిండ్రు ఆ ఫోటో, కాంగ్రెస్ హ్యాండిల్లో కాంగ్రెస్ వాళ్ళే ఫోటో పెట్టింది ఉంది, మీకు తెలుసా అది?
బట్ ఎవరు పెట్టినా కానీ మాట్లాడింది మీ వాళ్ళు కదా. మాట్లాడింది ఏం లేదు, ఫోటో పెడితే అంత విర్రవీగిపోయింది, కానీ దాంట్లో ఏముంది, మీరు నా ఫొటోస్ మార్పు చేసి నా ఫొటోస్ చండాలంగా పెట్టింది ఉంది, ఇట్లా ఆమెలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడినానా నేను, వాళ్ళు వీళ్ళు అనుకున్నారని చెప్పి ఆ మాటలేంది. ఆమె ఒక్కటే కాదు, కాంగ్రెస్ లో అందరు మైండ్ సెట్ అట్లనే ఉంది. సరే, డైనమిక్ ఒక లీడర్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది, శ్రీమతి డాక్టర్ అనసూయ సీతక్క. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ రూరల్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా ఇవ్వడం జరిగింది ఆవిడకి. సీతక్క గురించి పెద్దగా మనం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన ఆవిడ. రూరల్కి సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఆవిడ ఫైట్ చేస్తున్నారు, నక్సలైట్ నుంచి వచ్చి ఈ స్టేజ్కి వచ్చారు. సో ఆవిడని కూడా మీరు అపోజ్ చేస్తారా? డెఫినెట్లీ అపోజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మన గాంధీ హాస్పిటల్ తీసుకున్నా, చైల్డ్ మార్టాలిటీ రేట్ అంటే శిశు మరణ శాతం ప్లస్ గర్భిణీ ఉన్న వాళ్ళ మరణ శాతం అంతా పెరిగిపోయింది. ఇప్పుడు ఊర్లో నేను ఈ రోజే నేను ఓపెన్ చేస్తే న్యూస్, అవి పెరిగిపోతే ఇంకేం సంబంధం? ఎందుకు సంబంధం లేదు, షీఈస్ లైక్ చైల్డ్ అండ్ మదర్ వెల్ఫేర్ లో తను ఉన్నప్పుడు ఇవన్నీ తన కింద రాదా, తన దాంట్లోనే ఉంటది కదా. షీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ నో. ఇప్పుడు మేము ఉన్నప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత మంచి కేసీఆర్ కిట్స్ అని చెప్పి ఇస్తుండే, వాళ్ళకు ముందు నుంచి ఇంటికి వెళ్ళే వరకు, ఇంటికి వెళ్ళి బేబీస్ ని చూసుకునే వరకు ఇస్తుండే. మరి ఇవన్నీ ఇస్తలేరు, సరే ఓకే వదిలేద్దాం. ఇవ్వకపోవడమే కాదు, కనీసం బేసిక్ సౌకర్యాలు ఒక హాస్పిటల్లో లేకుంటే ఎందుకు ఇట్లా మార్టాలిటీ రేట్ ఎక్కువైపోతుంది, ఎందుకు ఎక్కువ మంది చనిపోతున్నారు అని చెప్పి చూసే బాధ్యత ఎవరిది? మినిస్టర్ది. మరి తననే కదా నేను అనాలి, ఇంకెవరినంట. సీతక్క యాక్చువల్ హోమ్ మినిస్టర్ అవ్వాల్సిన ఆవిడ, తెలుసా? నాకు అదంతా కాంగ్రెస్ అంతా అదొక ఏమంటారు, మాయ ప్రపంచం. జూ జూ అంత మాట అనే సరేనండి. బహిరంగంగా అందరినీ చాలా ఘోరంగా నేస్తున్నారు. అరే జూలో లొల్లి ఉంటది కదా, నేను ఆ రకంగా అన్నా, మీరు ఎట్లా తీసుకున్నారు? అందరినీ జంతువులు యానిమల్స్ అంటున్నారేమని. జూలో లొల్లి ఉంటది, ఎవరేం చేస్తున్నారు అర్థం కాదు, ఇట్లా గడబడి ఉంటది అన్నమాట. సో అదొక ప్రపంచం, అది ఇంకో ప్రపంచమే అన్నట్టుంది, అది నా ఉద్దేశం. సో ఫైనల్ గా అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఉన్న ఇంతమంది మినిస్టర్స్ వాళ్ళకి పోస్టులు అయితే ఇచ్చారు, మిగిలిన పోస్టులు ఇవ్వకపోవడానికి సో రీజన్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో వాటన్నిటిని హ్యాండిల్ చేయడానికి నా అష్ట కష్టాలు పడుతున్నారు రేవంత్ రెడ్డి. ఆయన కుర్సీని ఆయన కాపాడుకోవడానికి అన్నీ ఇస్తున్నాడు, ఇంకేం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఎట్లా దీనికి ఎట్లా మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉందా ఈసారి రావడానికి? స్థానిక ఎన్నికల్లో ఎందుకు ఇంకా పెట్టలేడు? సో ఫైనల్ గా మీరు ఎలాగో పాలిటిక్స్ లో వచ్చారు కాబట్టి ఆఫ్టర్ 5 years మిమ్మల్ని ఏ పొజిషన్ లో చూడొచ్చు అంటారు? ఇంకో 4 years ఎలక్షన్స్ కి అయితే. ఓకే, ఆఫ్టర్ 4 years చూద్దాం, అంతేనా? వెయిట్ అండ్ సీ అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ లో గానీ లేదంటే ఈ స్థానిక ఎన్నికల్లో గానీ మీరు వచ్చేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? నేను ప్రస్తుతానికి ఏం ప్లాన్ చేయలేదు, పోటీ చేయట్లేదు. ఇక్కడ పోటీ చేయడంలో ఈ ఎలక్షన్స్ లో, స్థానిక ఎలక్షన్స్ లో నాదేం ప్లాన్ లేదు ప్రస్తుతానికి. ఎట్లా అవుతుందో ఏమవుతుందో వెయిట్ అండ్ వాచ్. సో ఓవరాల్ గా మీ ఫ్యూచర్ ప్లాన్, ఒకవేళ మీకు నిజంగానే బీఆర్ఎస్ ఆఫ్టర్ 4 years తర్వాత వస్తే మీ నారాయణ ఖేడ్ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓవరాల్ తెలంగాణకి ఒకవేళ మీ నుంచి యాజ్ ఎ ఉమెన్ గా 33% రిజర్వేషన్స్ రాబోతున్నాయి. సో ఉమెన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఉమెన్ వస్తున్నారు కాబట్టి తెలంగాణ మహిళలందరికీ మీ నుంచి ఎలాంటి హామీలు ఉండబోతున్నాయి? నారాయణ ఖేడ్ ప్రజలకైతే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం ఎంతో అభివృద్ధి చేసుకునేది ఉంది, మనం ఎన్నో ఇండస్ట్రీ సెటప్ చేసుకునేది ఉంది, మనం ఎంతో టూరిజం డెవలప్మెంట్ చేసుకునేది ఉంది, ఎన్నో రంగాలుగా మనం చాలా చేయొచ్చు, చేస్తాము, చేద్దాము. ఓకే, అది మీకు మీ నారాయణ ఖేడ్ వాళ్ళకి. నారాయణ ఖేడ్ లో అయితే చాలా అభివృద్ధి జరగబోతుంది. ఆల్రెడీ భూపాల్ రెడ్డి గారి పాలనలో ఎంతో అభివృద్ధి చెందింది, మళ్ళీ వచ్చే టర్మ్ లో కూడా ఇంకా చాలా అభివృద్ధి చెందబోతుందని చెప్పి చెప్తాను. సెకండ్, తెలంగాణ మహిళలకు, తెలంగాణ ఇప్పుడు రిజర్వేషన్ బిల్ అయ్యి మహిళలు వచ్చిన తర్వాత మహిళల పట్ల జరిగే క్రైమ్స్ ఇవన్నిట్లో ఒక చేంజ్ అనేది చేయాలి అని చెప్పి నా ఆలోచన, నా భావం.
ఇప్పుడున్నట్ల సిస్టమ్ ఉండొద్దు, ఇప్పుడున్నట్ల సైబర్ బులియింగ్, ఇప్పుడున్నట్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి చేంజ్ చేసుకుంటూ రావాలని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు అంతెందుకు మా నారాయణఖేడ్లోనే కాలేజ్ ఆ మండలంలో లేదని చెప్పి ఆ మండలంలో ఉన్న మహిళలను ఇంటర్కి పంపిస్తలేరు, దూరం ఉంది. ఎందుకు? అబ్బాయిలు వెళ్తున్నారు మరి, కానీ మహిళలను ఆడపిల్లల్ని పంపించడానికి వెనుక ముందు అవుతున్నారు. అట్లాంటి భేదాలు అనేవి పోవాలి అని చెప్పి నా భావన. రైట్. సో ఐ వాంట్ టు వర్క్ టువర్డ్స్ దాట్. జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్, 2 జెండర్స్కి. ఫాల్స్ కేసెస్ వేసేటోళ్ళు కూడా మస్తు మంది అయిపోయినారు, చెత్త దాని మీద వేసి ఉమెన్ పరువు తీసి ఉన్న లాని కింద చేసే వాళ్ళు కూడా చాలా మంది అయినారు. అట్లాంటి వాళ్ళని కూడా కొంచెం ఆపాలి. సో ఎన్నో ఉన్నాయి. ఐ హోప్ తో మోర్ స్ట్రాంగ్ ఉమెన్ లీడర్స్ అనేవాళ్ళు రావాలి, మంచి ఒక విజన్ ఉండి గట్టి మాట్లాడి కరేజియస్గా ముందుకు వెళ్ళే వాళ్ళు అనేది రావాలని చెప్పి చూస్తున్న ఉమెన్ లీడర్స్కి ఐఎమ్ టెలింగ్ యూ, అండ్ ఓటర్స్కి కూడా, మహిళలకు కూడా నా విజ్ఞప్తి అదే. రైట్. సో శ్రీయారెడ్డి చెప్పినట్టుగా ఉమెన్ అనేది రాజకీయాల్లో చాలా తక్కువ, యంగ్ జనరేషన్ ఇంకా చాలా తక్కువ ఉన్నారు. సో సౌత్ లో కన్నా నార్త్ లో చాలా మంది ఉన్నారు. ఇంకా సౌత్ లో మనం ఇక్కడ జయలలితని చూసాం, ఆ తర్వాత మమతా బెనర్జీ కానీ, మాయావతి కానీ, మోహన్ మిత్ర కానీ, ఇంకా నవనీత్ కౌర్ కానీ, వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ లీడర్స్ ఉమెన్ లో. సో అలాంటి ఉమెన్ ఇక్కడ మన తెలంగాణలో కూడా రావాలనేది ఆమె అభిలాష. సో దానికోసం తను ప్రయత్నం చేస్తుంది. కవితక్క బీఆర్ఎస్ నుంచి ఫైట్ చేశారు. సో తన తర్వాత ఇంకా చాలా మంది అలాంటి వాళ్ళు ముందుకు రావాలనేది కూడా తన ప్రయత్నం అయితే ఉంది. చూద్దాం మరి ఈ ఎలక్షన్స్ నెక్స్ట్, అంటే ఇంకా 4 years ఉంది. ఈ 4 years లో ఏమైనా జరగచ్చు. అప్పటి వరకైనా యంగ్ జనరేషన్స్ అందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా పాలిటిక్స్ లోకి రావాలి. దేశ భవిష్యత్ అంతా కూడా మన చేతిలో ఉంది అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఇంతకీ మీరు దీని గురించి, అంటే పాలిటిక్స్ లో యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉందా లేదా, మీ పోలింగ్ ఎలా ఉందో కింద మీ పోల్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. సో మరొక కొన్ని డీటెయిల్స్ తో మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ. నమస్కారం.